నమస్తే అండి. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. బాగున్నారా మీరు మేడం? బాగున్నారండి? తిరుపతి వెళ్ళి వచ్చారా? అవును, చాలా రోజులు అయింది. తను పంపిస్తాను అంటే శారీస్ ఇస్తే తను బాగా సెలెక్ట్ చేస్తుంది మ్యాచింగ్ అవి. తను నుంచి పంపిస్తాను. నాతో ముందు వచ్చేదాన్ని కానీ నేను. హాయ్ అండి, కెరళీ సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు బ్రాడీపేట సఖీ మ్యాచింగ్ సెంటర్కి వచ్చాము. ఇక్కడ కలెక్షన్ చూడండి, ఎంత కలెక్షన్ ఉందో. చాలా బాగుంటుంది, మన్నీకి ఎక్కువ. ఈ షాపు దాదాపు 7-8 ఏళ్ళు అయింది కదండి. షాపు ఓపెన్ చేసిన దగ్గర నుంచి మేము రెగ్యులర్ గా వస్తుంటాము. మ్యాచింగ్స్ పాపోళ్ళు అయితే ఇంకెక్కడే మా మనవడికి మనవరాళ్ళకి డ్రెస్ మెటీరియల్స్ కానీ ఇవన్నీ తీసుకుంటామండి. వాడికి పంచే అవి కూడా ఇక్కడే కదా, జయంతికి స్టిచ్చింగ్ ఉంది, మగ్గం వర్క్ ఉంటుంది ఇక్కడ. మా మనవడికి అయితేనండి బెనారస్ క్లాత్ ఇక్కడే తీసుకొని పంచ ఈ టాపు కుట్టించాము. చాలా బాగుంటది. అది ఆ మోడల్ తీసింది. ఇప్పుడు కూడా ఉందండి. ఆ గళ్ళది ఉంది చూసారా? ఇది మా మనవాడికి తీసింది. అయితే ఇట్లా లేదు, ఇంతవరకు తీసుకున్నాం. అప్పుడు చెక్స్ మోడల్స్ మారుతుంటాయి. అయితే ఇప్పటికీ చాలా బాగుందండి క్లాత్. వాడికి కుట్టించి ఎన్నేళ్ళు అయిందమ్మా? 7 ఏళ్ళు అవుతుంది. 10 years. అవును, మంచి మెటీరియల్ ఉంటుందండి. మీరు కలెక్షన్ చూడండి ఒకసారి, తప్పకుండా వచ్చి తీసుకోండి. ఎందుకంటే మేము వాడుతున్నాము, చాలా బాగుంటుంది మెటీరియల్. ఫుల్ ఉంటుందండి. ఎప్పుడు కూడా మెటీరియల్ స్టాక్ మాత్రం ఫుల్ ఉంటుంది. మీరు ఏది కావాలన్నా తీసుకోవచ్చు. కొంచెం శారీస్ తెచ్చాను, వాటికి మ్యాచింగ్ చూడాలి. అంటే అంతకుముందు కొన్ని ఉన్నాయి నాయి. ఇప్పుడు అంతకుముందు వచ్చేసరికి శారీస్ అయితే అంతే ఉన్నాయి, కానీ బ్లౌజులు పోయినాయి. ఆ శారీస్ మీద కుట్టించిన బ్లౌజులు వీటికి మీరు సెట్ చేస్తే ఉప్పాడ ఇవి ఎందుకోనండి. శారీస్ లో ఈ బ్లౌజులు మిగిలినట్టు పోయింది. ఇక శారీస్ తీసి పక్కన పడేయాలంటే ప్రాణం అప్పట్ల. చీరలు బాగున్నాయి, ఇవి కొత్తవి. వీటి మీద కూడా ట్రెండింగ్. వీటి మీద మీరు కొంచెం మెటీరియల్స్ మంచి సెలెక్షన్ చేస్తే నేను పర్చేస్ చేస్తాను. అంటే ఈ శారీ పాపదన్నమాట, తనకి ఈ శారీకి బ్లౌజ్ తీనా? ఈ శారీకి దీనికి ప్యూర్ పట్లు ఇస్తాను, బాగుంటుంది బ్లౌజ్. ఈ కలర్స్ ప్యూర్ పట్లు బాగుంటుంది. ప్యూర్ పట్టు మేడం గారు. ఇది ఆల్ ఓవర్ జకార్డ్. ఇది స్మూత్ గా ఉంటుంది, స్మాల్ బుటీస్ వస్తుంది. ఇది కొత్తగా వచ్చింది మేడం, మరి యారో బుటీ. అంటే రెగ్యులర్ గా స్మాల్ బుటీస్ ఇవన్నీ రొటీన్ కదా, ఇది యారో బుటీ అంటారు. కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. దీనికైతే ఇది సెట్ అయ్యేది, పర్ఫెక్ట్ మ్యాచింగ్. నెక్స్ట్ మీకు స్మూత్, మీకు కదా
అంటే స్మూత్ గా ఉంటుంది, ఫీల్ బాగుంటుంది, బ్లౌజ్ లైట్ వెయిట్ గా ఉంటుంది, హెవీగా ఉండదు, థ్రెడ్స్ ఏ ఉండవు. కొన్ని బ్లౌజులు ఇలాంటి థ్రెడ్స్ రావడం హెవీగా కొంచెం థిక్ గా ఉన్నా కూడా వేసుకోలేరు మీరు, కొంతమంది ఇష్టపడరు. ఇది లైట్ గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మ్యాచింగ్ చూడండి బాగుంది, వాటికంటే కూడా ఇది బాగా సెట్ అయింది, బాగుంది మ్యాచింగ్, నీట్ గా ఉంది, డిఫరెంట్ గా బాగుంది. చూడమ్మా దాని మ్యాచింగ్స్ అయితే మన దగ్గర మీరు దాదాపు 7-8 బ్లౌజులు ఉన్నాయి మ్యాచింగ్స్, స్టైల్స్ ఇవన్నీ. కాకపోతే ఇది బాగుంది చూడడానికి, లుక్ వైజ్ ఎన్ని మ్యాచింగ్స్ దానికి బాగుంది. చూడు ఒకసారి నీకు ఐడియా చూడు. నాకైతే రంగనాథ్ గారు చెప్పినట్టు ఇది కొంచెం కలర్ మ్యాచింగ్ మ్యాచింగ్ బాగుంది, ప్యూర్ పట్టు వస్తుంది మీకు, పర్ఫెక్ట్ మ్యాచింగ్ సారీ. దీని మీద వర్క్ కూడా అంత అసలు ఏం వర్క్ అవుతుంది కాదు. మీరు ఏదైనా ప్లెయిన్ నెట్ తీసుకుని, ప్లెయిన్ నెట్ అలా తీసుకుని ఈ కలర్ బ్యాక్ నెక్ కి హ్యాండ్స్ కి ఏదైనా ప్యాటర్న్ గా చేయించుకుని ప్లెయిన్ నెట్ తోటి మోడల్ గా అమ్మ అనుకోండి, మామూలు ప్లెయిన్ రౌండ్ నెక్ బ్లౌజ్ కుట్టించేసుకోండి. మీరు కొంచెం ఏదైనా మరి ప్లెయిన్ గా కాకుండా నెట్ ఏదైనా యాడ్ చేసి హ్యాండ్స్ కి నెక్ కి అలా ఏదైనా స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది. దీనికి బార్డర్ కూడా ఏమైనా ఉంటే సెట్ చేయరా? బార్డర్ కూడా ఉంటాయి, పట్టు బార్డర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. పట్టు బార్డర్స్ తీసుకుని బార్డర్స్ మన దగ్గర విడిగా కూడా పట్టు బార్డర్స్ ఉంటాయి. అది మీరు బ్లౌజ్ వేసుకోవచ్చు, లంగాలకు వేసుకోవచ్చు. నేను చూపిస్తాను. అది ఒక కస్టమర్ కి ఇప్పుడు మనం పట్టు బార్డర్స్ వేసి ఒకటే ఫ్యామిలీ 3 లంగాలు కుట్టాను. అది మీరు చూపిస్తాను ఇప్పుడు నేను. మన దేశం కూడా కుట్టిస్తే పోద్దేమో. అంటే ఫ్యాబ్రిక్ విడివిడి కాదు, రెడీ కాదు. ఇప్పుడు మీరు తీసుకున్నారు, మనం దీనికి బార్డర్ అడ్జస్ట్ లంగా కుట్టాం. ఓకే, మీ దగ్గరే ఉంది స్టిచ్చింగ్ కూడా. అమ్మాయికి ఇది బ్లౌజ్ కుట్టిస్తున్నాం అనుకోండి, మీ మనవరాలకి ఇదే మెటీరియల్ తీసి మీ పాపకు బ్లౌజ్, మీ మనవరాలకి లంగా కుట్టించుకోవచ్చు. ఇదిగోండి మేడం, లైక్ ఇలా. ఇప్పుడు అది బార్డర్ వేసి ఇలా కుట్టాం లంగా. ఇది బార్డర్ సెపరేట్, ఫ్యాబ్రిక్ సెపరేట్. మీకు ఇది ఇదిగోండి ఇలా వస్తాయి బార్డర్స్ మీకు. ఓకే, మ్యాచింగ్స్ వస్తాయి బార్డర్స్, ఇలాగా చిన్న బార్డర్స్, పెద్ద బార్డర్స్. ఇదివరకు మేము లంగా వడిలు వేసుకునేటప్పుడు కూడా ఇట్లా బార్డర్స్ తీసి కుట్టించుకునే వాళ్ళం అండి. ఇవన్నీ ఇలా బార్డర్స్ అంటే మీకు జనరల్ గా లంగా మ్యాచింగ్స్ ఉంటాయి. ఒక మ్యాచింగ్ కావాలి మీకు, షాపులు తిరిగారు, ఆ మ్యాచింగ్ దొరకలేదు, సమ్ ఏదైనా అలాగా. అంటే మనకి ఇప్పుడు అలా మ్యాచింగ్ కాబట్టి విడిగా ఫ్యాబ్రిక్ తీసుకుని బార్డర్ మనకు కావాల్సిన కాంబినేషన్ బార్డర్స్ ఇచ్చేయచ్చు. ఈ బార్డర్స్ ఏంటంటే కలర్స్ అని రాణి రెడ్, రాయల్ బ్లూ, ఆ మెయిన్ కలర్స్ 5-6 కలర్స్ వస్తాయి. మళ్ళీ అన్ని ఫ్యాన్సీ కలర్స్ రావు. అంటే పట్టులో వచ్చే మెయిన్ కలర్స్ పింక్, రాణి రెడ్, మజంతా, పర్పుల్, ఆ మెయిన్ కలర్స్ వస్తాయి. మీకు స్టిచ్చింగ్ కూడా మీదే కదండి? స్టిచ్చింగ్ కూడా మనమే చేస్తాం. బాగున్నాయి. ఇదంతా ఒకటే ఫ్యామిలీ అండ్ సిస్టర్స్. కానీ చాలా కదా. ఇవన్నీ ఇలా స్టిచ్చింగ్ బార్డర్స్ వేసి బ్లౌజులకు వర్కులు చేయించాము. ఇప్పుడు ఇక్కడ కుట్టు వచ్చిందండి, ఇది తీసేస్తారా? అంటే ఫ్రిల్స్ ఇప్పుడు ఇలా ఐరన్ చేసాము, ఇది ఓపెన్ చేస్తే ఫ్రిల్స్ నిలబడి ఉంటాయని. ముందు ఓపెన్ చేస్తే నలిగిపోతాయి కదా, అదేలే. కట్టుకున్న ముందు ఓపెన్ చేస్తే ఫ్రిల్స్ ఎలాగ ఉంటాయని ఇలా స్టిచ్ చేసి పెట్టాము మనం. ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉందండి, బాగుంది. ఇది ఇంచుమించు మీ సారీ కాంబినేషన్ బాగుంది. స్టిచ్ ఓపెన్ చేస్తే ఇంకా ఇలా ఫ్లేర్ ఫుల్ గా వస్తుంది. కస్టమర్ ఏంటంటే చిన్న బార్డర్స్ కావాలని అడిగారు, చిన్న బార్డర్ ఇచ్చాం. ఇవి కూడా మీరే చేపించారండి? ఇదిగోండి, మనం పిల్లలకి ఇప్పుడు బాగా వాడుతున్నారు కదండి ట్రెడిషనల్ గా పట్టు లంగాలు, పావడాలు, ఇవన్నీ మనం ఇట్లా బెనారస్ పట్టులో తీసుకొని వీళ్ళ దగ్గర బార్డర్స్ ఉంటాయి అన్నమాట. ఆ బార్డర్స్ తీసుకొని కుట్టించుకుంటే టైలర్స్ కూడా వీళ్ళ దగ్గరే ఉన్నారండి. మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎలా కావాలి మనకని చెప్తే చాలు. ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి కూడానండి వీడియో కాల్లో చూసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఏ మోడల్ కావాలి ఏంటి అని చెప్తే చాలు, వాళ్ళు రెడీ చేసి ఇస్తారు. కొంచెం ఎన్ని రోజులకి అని మీరు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడతారండి మీతో. చక్కగా ఇట్లా వీడియో కాల్ చేసి తీసుకోండి. చాలా బాగున్నాయి. లంగావోణి ఫంక్షన్లు కూడా చేస్తున్నారు కదండి. ఏ మెటీరియల్ అయినా మీకు ఎలాంటిది కావాలన్నా ఇక్కడ ఉంది. ఏమండి అది పెన్ కలంకారీ? ఓకే, ఇప్పుడు ఇది పెన్ కలంకారీ బాగా ట్రెండ్ కదండి ఇప్పుడు. ఇది పర్టికులర్ ప్యూర్ పెన్ కలంకారీ. కలంకారీలో కూడా సెమీస్ ఉంటాయి, ఇది పర్టికులర్ ప్యూర్ పెన్ కలంకారీ. చాలా బాగుంది. కలర్ మ్యాచింగ్స్ చూడండి, లావెండర్ మ్యాచింగ్స్. ఇది పిచ్ వైట్ డిజైన్ బాగా ట్రెండ్ ఉన్నది. ఇప్పుడు పిచ్ వైట్ వాటికి దుప్పట
కుర్తాస్ ఓనీస్ కూడా బాగా వాడతారు. పట్లంగాల మీదకి పెనకలంగారి ఓనీస్ కది వాడుతారు బాగా. స్మెల్ తెలుస్తుందా మేడం? స్మెల్ తెలుస్తుంది మనం టైప్ లో ఉంటది స్మెల్. అవును, కలంకారీ అంటేనే స్మెల్ చూసి మనం ఇట్లా తెలుసుకోవచ్చు. సెమీ వస్తున్నాయి అవి, వాటికి వీటికి చాలా difference చాలా ఉంటుంది. తేడా ఉందమ్మా. మనకి ఒరిజినల్ పక్కన ఉండి చూస్తే బాగా Feel అర్థమైపోతుంది. తెలుస్తుంది. ఫీల్ వాళ్ళకి చాలా టైం కూడా పట్టిద్ది అంట కదండి చేయటానికి. హ్యాండ్ తో వేసింది మేడం. బ్రష్ ఆ, పెన్ ఉంటాయి, వాటితో వెజిటబుల్స్ తో వేస్తారు కలర్స్. ఇవి పెన్ సింధు, మరి నీ శారీస్ పెయింటింగ్ శారీకి మరి ఇంట్లో సెట్ చేసుకుంటావా? ఏదో చూడు. ఈ సారీకి దీంట్లో సెట్ చేయొచ్చు మేడం గారు. అవునా? మ్యాచింగ్ ఉంది. ఇది లైట్ గ్రీన్ కలర్ మేడం, నియాన్ గ్రీన్ అంటారు ఇది. అవును. దీనికి ఈ బ్లౌజ్ బాగుంటుంది. ఈ బ్లౌజ్ చూడు సింధు, అసలు మ్యాచింగ్ తో పని లేదు. కలంకారీ బ్లౌజ్కి వెళ్ళినప్పుడు అసలు మ్యాచింగ్ తో పని లేదు. అదేలేండి. అంటే కాంట్రాస్ట్. అవును. ఇది చూడండి, అంటే మీకు సారీ కలర్ మ్యాచింగ్స్ వస్తాయి. దీని మీదకి బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగుంటుంది. కాంబినేషన్ చాలా డిఫరెంట్ లుక్ వచ్చింది. వీటికి మీరు ఈ రెండిట్లో సెట్ చేస్తారండి? ఈ రెండిట్లని ఇప్పుడు బాగా ట్రెండ్ కలర్ అంటే లావెండర్ మేడం. ఇయర్ లావెండర్ ఇచ్చారు కదా. అవును, అంటే ఇది బాగుంది, ఇది బాగా ట్రెండ్ గా కావాలి. ఇయర్ లావెండర్ అసలు ఇది కూడా బాగుంది. లావెండర్ బాగా ట్రెండ్ కలర్, మ్యాచింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. మీరు ఒకసారి బ్లౌజ్ కింద మీరు సెట్ చేసి చూపించుకోవచ్చు. సారీ మొత్తం లుక్ మారిపోయింది లావెండర్ మ్యాచింగ్. ఓకే. ఒకసారి పింక్ పెట్టి చూడండి. పింక్ కూడా బాగుంటది. రెండు పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఈ సారీకి. అంటే అది దేనికి దానికే మేడం గారు. ఇది బాగుంది, ఇది బాగాలని చెప్పడానికి ఉండదు. మీ దగ్గర లావెండర్ బ్లౌజ్ ఉందనుకోండి, పింక్ వెళ్ళొచ్చు. పింక్ ఉందనుకోండి, లావెండర్కి వెళ్ళొచ్చు. చాయిస్ అది. పింక్ కూడా చాలా బాగుంది యాక్చువల్గా. మీకు తెలుసు కదండి, ఎప్పుడైనా నా షాపింగ్ అంటే 5-10 minutes దాటదని. ఇట్లా సఖీకి వచ్చామనుకోండి, రంగనాథ్ గారే మనకి చూపిస్తారనమాట. మ్యాచింగ్ కూడా వాళ్ళే సెలెక్ట్ చేస్తారండి, మనం కష్టపడే పని లేదు అసలు. ఇదిగోండి ఇవి అయితే సెట్ అవుతాయి అని చెప్తారు, వాటిల్లో మనం సెలెక్ట్ చేసుకోవటమే. మీరు అవునా? చూడండి, దీనికి మ్యాచింగ్ ఏదైతే బాగుందో మీరు కామెంట్స్ లో తెలియజేయండి. ఒక్కసారి లావెండర్ తీసుకోమంటారా, పింక్ తీసుకోమంటారా? రంగనాథ్ గారు అయితే ఈ పింక్ చెప్తున్నారు. సింధు, మరి నీకు ఎట్లా, ఏది నచ్చింది? పింక్ మీద పింక్ మీదే ఉందా? సరే, పింకే తీసుకుందాంలేండి. పింక్ అంటే పింక్ లో కూడా ఒక టైప్ ఆఫ్ ఆనియన్ పింక్. ఆనియన్ షేడ్ పింక్ ఇది చాలా బాగుంది. టోన్ కూడా క్లాసీగా ఉంది మీకు. చాలా బాగుంది మీకు. తనకి పింక్ బాగా స్కిన్ టోన్ బాగా సెట్ అయింది. సెట్ అవుతుంది మీకు. దీంట్లో ఉన్నది కూడా లోటస్, ఇది కూడా లోటస్. ఓకే. పింక్ ఇది లోటస్ ఇచ్చారు కదా మీకు, ఇందులో కూడా లోటస్. ఇవి కూడా బాగున్నాయి డిజైన్స్ కూడా మీకు. పర్ఫెక్ట్ మ్యాచింగ్ గా ఉంది, బాగుంది మ్యాచింగ్. ఇది పక్కన పెట్టండి, ఇంకోటి నెక్స్ట్ సారీ పక్కన పెడతాను. ఇంకొకసారి మ్యాచింగ్ తీస్తాను. చూడండి, నా శారీస్ కూడా ఓనీలండి. హాఫ్ సారీస్ కి, ఓనీస్ కి మీరు ఇలా వేసుకున్నారు కదా. ఫ్యాన్సీ కింద ఎన్ని డిఫరెంట్ పట్టు, ఫ్యాన్సీ, బాందిని, డిఫరెంట్ వెరైటీలు ఉన్నాయి. చాలా డిఫరెంట్ గా ఉంటాయి. నాకు ఒకసారి ఇది చూపిస్తారా డిస్ప్లేకి? ఒకసారి పెట్టుకుని చూడండి. ఓనీ కింద వాడుకోవచ్చు, మీరు హాఫ్ సారీ కింద కూడా వాడుకోవచ్చు. మీరు టాప్స్ మీదకి వాడుకోవచ్చు, ఇలాగా హాఫ్ సారీ కింద వాడుకోవచ్చు. చాలా డిఫరెంట్. ప్యూర్ పైట్ని అండి ఇది. చాలా బాగుంటుంది. హ్యాండ్ మేడ్ అండి అంతా కూడా. పళ్ళు ఇచ్చింది డబుల్ సైడ్ పళ్ళు, ఫ్రంట్ బ్యాక్ కూడా వస్తుంది. ఇది ఇప్పుడు లేటెస్ట్ అనుకుంటున్నాను. అవును మేడం. ఇది ఫ్యాన్సీగా, అది పట్టు చూసారు కదా, ఇది ఫ్యాన్సీ టిష్యూ అండి. డబుల్ సైడ్ కట్ వర్క్ వస్తుంది. కలర్స్ వస్తాయి. ప్యూర్ పట్టు బాండి.
పూణేస్ బాగా ట్రెండ్ అండి చూడండి. బాగుంది మెటీరియల్ కానీ. సాఫ్ట్ గాజీ సిల్క్ అంటారు ఇది, చాలా సాఫ్ట్ ఎప్పుడు సాఫ్ట్ క్యారీ చేసినట్టు బాగుంటుంది కానీ స్మూత్గా ఉంటుంది. సాఫ్ట్ మెటీరియల్ గాజీ సిల్క్ ఇది. సో మీకు కూడా అంటే కలర్ ఇచ్చాను, అంటే ఇది డబుల్ షేడ్ వచ్చింది కదా, ఈ కలర్ అంత ఎగ్జాక్ట్ గా రాదు, అందుకోసం మీకు ప్రింట్ కలర్ ప్యారెట్ గ్రీన్ ఇచ్చాను. మీకు కాంట్రాస్ట్ గా కూడా ఉన్నట్టుంటుంది, స్మూత్ గా ఉంటుంది, మెటీరియల్ స్మూత్ గా ఉంటుంది. మీకు కొంచెం బరగ్గా ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. స్పెషల్ గా ఇది చాలా బాగుంటుంది. ఇది బ్లౌజ్ కి మల్టీ వేర్ సాఫ్ట్ సిల్క్ మీద వర్క్ డిఫరెంట్ గా ఉంటుంది మీకు ఇలా మ్యాచింగ్. ఈ రెండు మ్యాచింగ్ అసలు మీకు కట్టుకున్న కూడా మ్యాచింగ్ బాగుంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది బ్లౌజ్. అండ్ సారీ అంతా ప్లెయిన్ స్ట్రైప్స్ కదా, ప్రింట్ విత్ వర్క్ అండి, హ్యాండ్ వర్క్. ఇది స్మూత్ గా ఉంటుంది బ్లౌజ్ అసలు. ఇది బ్లౌజ్ భలే ఉంది, క్లాత్ కలర్ కాంబినేషన్ లేదు కానీ బాగుంది కదా. నాకు సారీస్ ఏదైనా మీరు లైట్ కలర్ కోటా సారీస్ ఉంటాయి, అటువంటి వాటి మీద బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది బాయ్స్ కి మెన్స్ కి కుర్తాలు కూడా వాడుతున్నారండి. ఈ నాగార్జున వీటికి వేస్తున్నారండి, బాగా వేస్తున్నారు. బిగ్ బాస్ సల్మాన్ ఖాన్ వాడి కలర్ చాట్, ఆ చాట్ కూడా ఉంది. ఇవన్నీ ఆ చాట్. ఇవన్నీ బాయ్స్ కి పెళ్ళిళ్ళప్పుడు అకేషన్స్ కి కుర్తాల కోసం. అంటే లేడీస్ వాళ్ళంటే బాయ్స్ పింకులు అలాంటి వాళ్ళేరు. అవునవును, క్లాసిక్ గా ఉంటుంది. కామన్ గా వైట్ ప్యాంట్ వేసుకుంటే ఇవన్నీ బాయ్స్ కి. నెక్స్ట్ ఇవ్వండి, ఇది ప్యూర్ కాటన్ మీద అసలు చూడండి వర్క్ చూడండి మేడం గారు, ఎలా ఉంది. ప్యూర్ కాటన్ అండి ఇది. జైన్కి బాగా సెట్ అయ్యేటట్టుంది. మన ఇది కూడా వాడచ్చండి, దాంట్లో కలర్స్ ఇవ్వండి. కామన్ వైట్ ప్యాంట్ వేసుకుంటే బాగుంటుంది. అవును, వైట్ ప్యాంట్ మీద ఇది కుట్టించుకుంటే బాగుంటుంది. అదొకటి. ఇదిగోండి మీ బ్లాక్ సారీకి ఇది ఒకటి మ్యాచింగ్, బ్లాక్ సారీ ఇచ్చారు కదా. నేను ఇట్లా ప్లెయిన్ కంటే ఏదన్నా చేపించుకోమంటున్నానండి బ్లాక్. అంటే చేయించుకోవచ్చు, లేదా సెల్ఫ్ డిజైన్ ఇలా స్మాల్ డాట్స్ వాడేసుకోండి, ఇలా వాడేసుకోవచ్చు. అది వర్క్ మీ ఇష్టం, ఇలా కూడా వాడుకోవచ్చు. మీ మెటీరియల్ సాఫ్ట్ గా ఉంటుంది. సెల్ఫ్ డిజైన్ అండి, మీకు సెల్ఫ్ ప్లస్ జరీ డిజైన్. కంచోయ్ అంటారు దీన్ని, కంచోయ్ అంటారు డిజైన్. కంచోయ్ అంటే బ్యాక్గ్రౌండ్ థ్రెడ్స్ ఉండవు చూడండి. మామూలుగా అయితే ఇలా వస్తే బ్యాక్గ్రౌండ్ థ్రెడ్స్ వస్తాయి. అవును. ఇప్పుడు దీనికి ఇలా వచ్చినట్టు థ్రెడ్స్ వస్తాయి. ఇది అనీజీగా ఉంటదండి కొంచెం. దీనికి అలా ఉండదండి, దీనికి థ్రెడ్స్ ఉండవు. మీకు ఆ వీవింగ్ టెక్నిక్ ని తంచోయ్ అంటారు. స్మూత్ గా ఉంటుంది. నెక్స్ట్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. లుక్ వైజ్ ఒక రకమైన షైనింగ్ వస్తుంది చూడండి, డబుల్ షేడ్ షైనింగ్ వస్తుంది మీకు. స్మూత్ గా కూడా ఉంటుంది బ్లౌజ్ మీకు. ఇది తీసుకుంటా దీన్ని, ఇదంట రంగనాథ్ గారు ఇది కట్ చేయండి పాపకి. బాక్స్ ఉంటాయి, ప్లెయిన్ ఉంటాయి. సారీస్ కి బ్లౌజెస్ కి మ్యాచింగ్ కి ఇవన్నీ డైబుల్స్ కావాల్సిన కలర్ డై చేసి ప్లెయిన్ రా సిల్క్ పట్టు ఇవన్నీ రా సిల్క్ మగ్గ వర్క్ చేసుకుంటే ప్యూర్ రా సిల్క్ ప్యూర్ పట్టు ఇవన్నీ ఫ్యాబ్రిక్ కలర్స్ అండి. ఇవన్నీ ఫ్యాన్సీ ఐటమ్స్. నెట్ మీద రా సిల్క్ మీద వర్క్స్, ప్యూర్ పట్టు, బనారస్ పట్టు, ఇవన్నీ డిజైన్స్ ప్యూర్ పట్టు డిజైన్స్ ఇవన్నీ. ఇప్పుడు మాకే కలర్ కావాలంటే అది డై చేస్తారండి? డై చేసిస్తాం. కొన్ని రేర్ కలర్స్ వస్తాయి, ఇప్పుడు అన్ని కొత్త కలర్స్ వస్తున్నాయి. మీకు బ్లౌజ్ దొరకలేదు మీకు మ్యాచింగ్, మన దగ్గర డైబుల్ ఇలాగా పట్టు తాన్స్ ఉంటాయండి. మీకు ఇలా డైబుల్ తాన్స్ ఉంటాయి, డైబుల్ ఇలాగా సపరేట్ ఉంటాయి.
ప్యూర్ పట్టు డైబుల్ రా సిల్క్ పట్టు నచ్చిన కలర్ డై చేసి ఇస్తాం, మేమే డై చేసి ఇస్తాం. ఓకే. అలాగే డైలో కూడా జార్జెట్స్ మీకు ఓనీల్కి ఏదైనా ఫ్యాన్సీ బ్లౌజ్ కావాలి, చికెన్ కర్రీ బ్లౌజ్ డైబుల్ ఉంటుంది. ఇవన్నీ డైబుల్స్ అండి, ఇవన్నీ మీకు ఆర్గంజా నెట్ అన్ని డైబుల్స్ మీకు యూనిట్ ఉంది కదా ఉన్నాయండి. అదే ఓనీలు కూడా డైబుల్ ఉంటాయండి మన దగ్గర. ఓనీల్ డైబుల్ ఇదిగోండి ఇట్లా ఓణీలు వస్తాయి. వీటికి మనం ఏ కలర్ కావాలంటే అట్లా అంటే డై చేసి ఇస్తారన్నమాట. డైబుల్ కూడా ఉంటాయి. కొన్ని రేర్ కాంబినేషన్స్ కలవు కదండి కలర్స్, అవి ఇట్లా డై చేయించుకుంటే బాగా సెట్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ ఓనీలు అండి. మళ్ళీ ఇవన్నీ ఓనీల్కి ఇవన్నీ పర్టికులర్ స్టాక్ అంతా ఓనీల్ స్టాక్ అండి. ఇవన్నీ కట్ వర్క్స్ ఇవన్నీ ఓనీల్, ఇవన్నీ ఓణీలే. ఇవన్నీ ఓనీలు. మొత్తం ఈ స్టాక్ అంతా ఓనీల్ కానీ డబుల్ సెట్ కట్ వర్క్స్ వస్తాయి. చాలా డిజైన్స్ ఆరెంజ్, రెడ్, పింక్, మీకు అసలు లేని కలర్ అంటే ఏది ఉండదండి. ఓనీలు స్టోన్స్ వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ ఓనీల్కి. ఓనీల్కి దుపటాస్కి ఎలా కావాలని అలా వాడుకోవచ్చు. గ్రీన్, రెడ్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు సంక్రాంతి అది వస్తుంది కదా, ఎక్కువ మీకు వీటి మీదే ఫోకస్ ఎక్కువ. ఓనీలు బాగుంటారు సంక్రాంతికి, ఓనీలు బాగా కడతారు, కొంటారు కూడా కస్టమర్. ఇప్పుడు శుభకార్యాలు కూడా ఉన్నాయి కదా, ఓనీ ఫంక్షన్ లాగా చక్కగా బాగుంది. ఇది మీకు డ్రెస్సెస్ మీద దుప్పటాస్ కింద కూడా వాడతారు. లాంగ్ ఫ్రాక్స్ మీద వాటికి దుప్పటాస్ కింద కూడా వాడతారు. ఫ్లోరల్ డిజైన్స్ మీద వాటికి దుప్పటాస్ కింద కూడా వాడతారు. పెద్ద పాప తీసుకుందండి మీ దగ్గరే దుప్పటా ఇలాంటిది, డ్రెస్ మీదకి తీసుకుంది. ఓనీల్లో కూడా ఇలా ప్యాస్టల్ కలర్స్ కూడా ఉంటాయి మేడం. డార్క్ కలర్సే కాదు, ఇలా ప్యాస్టల్ చార్ట్ కూడా ఉంటుంది ఓనీల్లో మన దగ్గర. ఇవన్నీ పట్టు బనారస్ ప్యూర్ పట్టు, ఇవన్నీ ప్యూర్ బనారస్ పట్టు. ప్యూర్ పట్టు బనారస్ పట్టు రెండు ఉన్నాయి. ఇలా సెల్ఫ్ డిజైన్. ఫైనల్ గా మాకు ఏ సెలెక్ట్ చేశారండి? ఇక మేడం ఫస్ట్ తీసిన శారీ బ్లౌజ్ కి ఇది సెలెక్ట్ చేశారు. దీనికి ఇలా బార్డర్, దానికి బార్డర్ ఇచ్చారు చెప్పారు. నెక్స్ట్ ఇది పట్టు బార్డర్, బ్లౌజ్ ఇచ్చారు. ఇది బాగా సెట్ అయింది లేండి. బార్డర్ కూడా పీకాక్స్ వచ్చినాయి కదా, బాగుంది. ఓకే, ఇది ఓకే. నెక్స్ట్ ఈ హ్యాండ్ పెయింట్ శారీ ఇచ్చారు మీరు, లేజర్ గ్రీన్, దానికి కలంకారీ బ్లౌజ్ పింక్, ఈ రెండు మ్యాచింగ్. ఓకేనా మేడం గారు? సెట్ అయింది, బాగుంది. ఇది సెట్. దీనికోమో ఈ ప్రింటెడ్ ఉప్పాడ శారీకి దీనికి ప్రింటెడ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. రెగ్యులర్ కాకుండా అన్ని ఒకటే స్టైల్ కాకుండా తీసుకున్నారు. ప్రింట్ విత్ వర్క్. ఇది ఒకటి మ్యాచింగ్ బాగుంది, ఇది తీసుకున్నారు. దీనికమ్మా స్మాల్ డాట్స్ బుటీ. ఈ సారీ అంతా ప్రింటెడ్ కాబట్టి జరీ బుటీ తీసుకున్నారు. దీనికమ్మా కాంట్రాస్ట్ మ్యాచింగ్ ప్రింట్ కలర్ తీసుకున్నారు. కాపర్ బుటీ, ఇది కాపర్ కలర్ డిఫరెంట్ గా ఉంది. రెగ్యులర్ జరీస్ కాకుండా కాపర్ కలర్, కాపర్ టచ్ వచ్చింది, బాగుంది ఇది మ్యాచింగ్. దీనికమ్మా చందేరి సెల్ఫ్ థ్రెడ్ వర్క్. ఇది స్టిచ్చింగ్ ఏం ఇబ్బందిగా ఉంటుంది. ప్యూర్ చందేరి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ బాగుంటుంది మీకు. ఇది ఉప్పాడ ప్రింట్ కదా మీది, ఉప్పాడ చీర మీద ప్రింట్ వేయించుకున్నారు మీరు. దానికి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్. ఈ బ్లాక్ సారీకి మటుకి ఇది చాలా బాగుందండి. తంచా ఇది మ్యాచింగ్ అనేది చాలా బాగుంది. అంటే బ్లాక్ అవడం వల్ల కూడా ఇంకా అందంగా ఉంది. బ్లాక్ వల్ల ఇంకా అందం వచ్చింది బ్లౌజ్. అది తంచా ఇది బాగుంది. డబుల్ షేడ్ నేమ్ కూడా బాగుందండి, చైనీస్ పేరు లాగా. ఈ సారీస్ కూడా వస్తాయండి. సరే చూడండి, ఈ క్లాత్ వచ్చేసరికి తంచా అంటండి, చైనీస్ పేరు లాగా ఉంది. అయితే ఫీల్ మాత్రం చాలా బాగుంది క్లాత్. ఈ శారీకి ఈ బ్లౌజ్ సెట్ చేసుకున్నాను. ఇవేంటంటే అండి బ్లౌజెసే కాకుండా శారీకి కూడా తీసుకోవచ్చు అంట. ప్యూర్ అన్నమాట. శారీకి వచ్చేసరికి 20,000, 25,000 అట్లా కూడా ఉంటాయండి ఈ తంచాయిలో. నాకు ఆ పేరే విచిత్రంగా ఉంది. వైడ్ రేంజ్ కలెక్షన్ సఖీలో మాత్రమే దొరుకుతుందండి. చాలా బాగుంటాయి. అసలు మీరు చూసారు కదా కలెక్షన్. ఎప్పుడైనా చక్కగా మీరు సఖీకి వచ్చి A to Z అన్నమాట, శారీస్ దగ్గర నుంచి బ్లౌజెస్ దగ్గర నుంచి అన్ని సెట్ చేసుకొని వెళ్ళచ్చు. టైలరింగ్ కూడా ఇక్కడే ఉంది. ఇతర దేశస్తులు ఎవరున్నా కానీ ఆన్లైన్లో చూసుకోవచ్చు. లోకల్ వాళ్ళు అయినా సరే రాలేకపోయారనుకోండి, ఆన్లైన్ సౌకర్యం కూడా ఉంది. చక్కగా ఆన్లైన్లో చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకొని చెప్తే వాళ్ళు సెట్ చేసి ఇస్తారు. అడ్రస్ మరోసారి చెప్తాను.
బ్రాడీపేట 3/7 గుంటూరు. మీరు ఒక శారీ తీసుకొని వస్తే చక్కగా మ్యాచింగ్ ఇక్కడే, స్టిచ్చింగ్ ఇక్కడే, మగ్గం వర్క్ కావాలన్నా ఇక్కడే ఉంటుందండి. చక్కగా వచ్చి మీరు షాపింగ్ చేసుకొని వెళ్ళచ్చు. చూశారు కదండి గుంటూరు సఖీలో మేము చేసిన షాపింగు. నా శారీస్ మీదకి మేము సెలెక్ట్ చేసిన బ్లౌజెస్ సెట్ అయినాయో లేదో నాకు కామెంట్స్లో తెలియజేయండి. రాబోయే అన్ని పండగలే కదండి, చక్కగా మీరు కూడా ఒక్కసారి గుంటూరు సఖీని విజిట్ చేసి మీకు కావాల్సిన డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు, శారీస్ మీదకి బ్లౌజెస్ కావచ్చు, అన్నీ కూడా పర్చేజ్ చేయండి. అయితే ఇక్కడ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుందండి. మీరు వచ్చి తీసుకున్న తర్వాత నాకు కామెంట్స్లో మీరే తెలియజేస్తారు, ఆ బుజ్జమ్మ గారు మీరు చెప్పింది 100% కరెక్ట్ అని. సరేనా? రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు బాయ్.